అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు, అవకాశం ఇచ్చిన తమ్ముడికి వందనాలు. మరి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మరి చూడండి, మనం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయకముందు మరి ఎంతో బాధతో, ఎంతో ఆందోళన. మీకు తెలియదండి, నిజంగా ఛత్తీస్గఢ్లో ఉన్న ఇలాగ అనౌన్స్ చేసిన తర్వాత ఒక రకమైన భయం పట్టుకుంది. మరి మణిపూర్లోన జరిగినందుకు గవర్నమెంట్ కానీ, క్రైస్తవులు కానీ, మరి అక్కడ ఉన్న ప్రజలు కానీ అనేక మంది ఎవరు కూడా స్పందించలేదు. మరి మణిపూర్లో అలా జరిగింది కదా, మరి అక్కడ కూడా కనీసం ఎవరు కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఏం స్పందించలేదు. అయ్యో ప్రజలు ఏమైపోతారో, ఆడపిల్లల్ని రోడ్డు మీద నగ్నంగా నడిపించినప్పుడు కూడా ఎవరు చెల్లించలేకపోయారు అన్న బాధ చాలా ఎక్కువైందండి. ఛత్తీస్గఢ్లో ఇలాగ విన్న తర్వాత ఆయన ప్రాణం తట్టుకోలేకపోయింది. యేసు ప్రభు వారు నీటి మీద నడిచి వస్తూ ఉండగా మరి పేతురు, యోహాను, యాకోబులు చూసేటప్పుడు పేతురులోనూ ఆశ కలిగింది. ఏమని? ప్రభువా, నేను కూడా నడవాలని ఆశగా ఉంది, నువ్వైతే నన్ను నడిపించు అని చెప్పి యేసు ప్రభు వారు అన్నారు, కమాన్, వెంటనే అన్నారు, రా అన్నారు. రా అనగానే ఎప్పుడైతే ఆ పడవని, అక్కడున్న మనుషుల్ని, వాటిల్ని విడిచిపెట్టిన తర్వాత నీటి మీద అడుగులు వేయడం పేతురు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. దానికి సూచన ఏంటంటే, మనకు ఉన్నవన్నీ విడిచిపెడితే ఆయిల్లో మనం ఎలా నిలబడతాం అంటే, ఉపవాస ప్రార్థన డెడికేట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు నిన్న కూడా మనం గొలుసు ప్రార్థన చేస్తాం. ఆ సమస్య కాదండి, గొలుసు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ రోజు రాత్రికే తారుమారు అయిపోలే ప్రభు అని అనేక విశ్వాసంతో ఉన్న వాళ్ళందరూ కూడా భారంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మహాకృప. నాకైతే తమ్ముడు చెప్పగానే, నేను గ్రూప్లో చూడలేదు, తమ్ముడు చెప్పగానే చాలా ముందుకు అలా నీళ్ళు వచ్చే, దేవా నీకు వందనాలు, ఎంతో కార్యం చేస్తామని చెప్పి. అలాగే మీకు గడిచిన 2 రోజులు దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి నేను నిజంగా దేవుడు మనస్ఫూర్తిగా స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. ఇంకనూ ఏంటంటే, ప్రార్థన మీద ఇంకా ప్రార్థన చేయాలన్న ఒక ఆసక్తి ఇప్పుడు గ్రూప్లో మెసేజ్ చదివిన తర్వాత నాకు కూడా ఒక ఆశ కలిగింది. ఇంకనూ ప్రార్థనలో ఉండాలి, ఇంకనూ ప్రార్థన చేయాలని. మరి అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. అక్కడ మాటల్లో చెప్పలేమండి ఆనందం ఎంత ఉందంటే, దేవుడు ప్రార్థనకి ఎంత జవాబు మనకి ఇచ్చాడు అన్నది. మనం ఎంతలాగా మనం ప్రయాసపడి మరి ఇలాగా వాళ్ళ వరకు విజ్ఞాపనార్థన చేస్తాం కదా, మరి ఎంత ఆనందంగా ఉంది కదా. మరి ఇక్కడ రాసిన బుక్కుల్లో అనేక మంది అనేక విశ్వాసంతో రాశారు. మేమేంటంటే, ఈ మందిరంలో ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు జీవితాల్లో మారబోతున్నాయి. ఆమేన్. అతి త్వరలో ఉన్న గొప్ప సాక్షులుగా నిలబడబోతున్నారు. ప్రేమగా మా తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, ఇదిగో నా తండ్రి, గడిచిన సమయం, గడిచిన 2 దినాలు ప్రభువా, అయా మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రభువా, అయా ఉపవాస ప్రార్థన ప్రభువా, అయా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రభువా, అయా మొర్ర పెట్టినప్పుడు ప్రభువా, ఇదిగో తండ్రి నువ్వు ఆకాశపు వాకిళ్ళు విప్పి అయా నువ్వు నాకు నాయన జవాబు దయచేసానని ప్రభా మేము ఎంతో ఆనందపడి నాయన ఇంకా నిన్ను స్తుతించాలని ఆశ కలిగించు ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, అయా ఏ